హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటే మన ఛానల్లో స్పెషల్ వీడియో ఉంటుంది, మీకు తెలిసిందేగా. ఈ వారం వీడియో లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈ కామెంట్ చూడండి. సో మీరన్నట్లు అందరూ అంటున్నారన్న, కానీ మొక్కు నేనేం చేయలేను కదా. సో ఫైనల్గా అయితే మొక్కు తీర్చేసుకున్నా. నిన్న సింహాచలం వెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చినప్పటికీ లేట్ అయిపోయింది. అందుకే ఈరోజు వీడియో కూడా లేట్ అయింది. మార్నింగ్ కామెంట్లన్నీ చూసుకొని మళ్ళీ వీడియో షూట్ చేసి వీడియో ఎడిటింగ్ చేసి రిలీజ్ చేసినప్పటికీ ఈ టైం అయిందనమాట. సో వీడియో లేట్ అయిందని ఎవరు ఏమనుకోవద్దు. ఇంకా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. హాయ్ అండి, అందరికీ హ్యాపీ సండే. ఎవ్రీ వీక్లో ఇది 13వ వారం అండి. 12 వారాలు మంచి కామెంట్లు పెట్టారు, వాటికి రిప్లై ఇచ్చేసాను. ఈ 13వ వారం కూడా కొన్ని మంచి కామెంట్లు అయితే వచ్చాయి. అవేంటనేది మనం లేట్ చేయకుండా తెలుసుకుందాం, ఓకేనా. ఎవ్రీ వీక్లో మనం ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే, బాబు విండోసు గోడకి బయట వైపు పెట్టాలా లోపల వైపు పెట్టాలా? యూపీవీసీ విండోస్, డబ్ల్యూపీవీసీ విండోస్ అయితే మాత్రం సెంటర్లోనే బిగిస్తున్నారండి. కొంతమంది బయట వైపు కూడా పెడుతున్నారు గ్లాస్ వర్క్ ఏదైనా చేయాలంటే. కానీ ఇంకా మీరు కర్ర కిటికీలు పెడుతున్నట్లయితే, అంటే వుడ్ గుమ్మాలు, వుడ్ కిటికీలు పెడతాం కదండి, అవి పెట్టినట్లయితే 9 ఇంచుల గోడలకి కిటికీలు పెట్టినట్లయితే మాత్రం మధ్యలో పెట్టించుకోండి, మీకే మంచిది. ఎందుకంటే కిటికీ మనం ఫ్రంట్ సైడ్ పెట్టామనుకోండి, బ్యాక్ సైడ్ కార్నర్ వర్క్ అనేది చేస్తాము. అలానే బ్యాక్ సైడ్ పెట్టామనుకోండి, ఫ్రంట్ సైడ్ కార్నర్ వర్క్ అనేది చేస్తామన్నమాట. కానీ 9 ఇంచుల గోడలకి కిటికీలు కానీ గుమ్మాలు కానీ కర్ర మనం బిగించేటప్పుడు రెండింటికి మధ్యలో, అంటే 9 ఇంచుల గోడ మధ్యలో పెట్టామనుకోండి, రెండు సైడ్లు కూడా కార్నర్ వర్క్ అనేది చేయడం జరుగుద్ది అనమాట. సో అలా చేసినప్పుడు మనకి ఒక సైడ్ బిగించిన దానికన్నా ఇంకా డబల్ బలం అనేది ఉంటుంది కిటికీకి. ఎందుకంటే రెండు సైడ్లు మొత్తం కార్నర్ వర్క్ చేస్తాం కాబట్టి గ్రిప్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఓకేనండి. కర్ర గుమ్మాలు, కర్ర కిటికీలు అయితే మాత్రం సెంటర్లోనే బిగించండి. యూపీవీసీ విండోస్ అయితే మీకు అది ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా ఒకటే, ఎందుకంటే వాళ్ళు ఎడ్జ్ చూసుకొని బిగిస్తారు ఆ గోడ అనేది బీట్ లేకుండా ఉండడానికి, ఓకేనా. సో నాకు తెలిసి మధ్యలోనే మంచిది, ఓకేనా. ఇంకా మనం సెకండ్ కామెంట్ అయితే చూద్దాము. ఫౌండేషన్ పిల్లర్స్ వేసి 5 ఇయర్స్ అయ్యింది, వాటికి ఏమైనా ప్రాబ్లమేనా? ఫౌండేషన్కి ఏం ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ పిల్లర్స్కి అయితే ప్రాబ్లం ఉంటుంది. ఐరన్ అనేది పింపురు పడుతుంది. మీకు ఐరన్ పింపురు పట్టిందంటే తర్వాత మీరు స్లాబ్ వేసినప్పుడు కొత్త ఐరన్ వేసినా సరే మళ్ళీ ఆ ఐరన్ కూడా తొందరగా పింపురు పట్టే అవకాశం ఉంటుంది. సో అందుకే పిల్లర్స్ ఐరన్ కట్టించేసి వదిలేయడం కానీ, లేకపోతే పిల్లర్స్ కాంక్రీట్ వేసేసి పైన మిగిలిన ముక్కలు ఉంటాయి కదా వాటిని వదిలేయడం కానీ చేయకండి. పింపురు పట్టే అంటే వాటి లైఫ్ కోల్పోయినట్టే, బిల్డింగ్ లైఫ్ కోల్పోద్ది అనమాట, ఓకేనా. తప్పకుండా ప్రాబ్లమే, వీళ్ళని తొందరగా వర్క్ చేయించుకోండి. ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న, కింద ఫ్లోర్లో కిచెన్ ఉంది, పైన వచ్చే స్టేర్లో కింద కిచెన్, దానిపైన బాత్రూమ్ పెట్టొచ్చా? అలానే ఇంకొక కామెంట్ పెట్టారు, ఆ కామెంట్ నాకు అర్థం కాలేదండి. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, డీటెయిల్గా మాట్లాడదాం, ఓకేనా. సో ఇది కిచెన్ పైన బాత్రూమ్ పెట్టొచ్చు అంటే పెట్టొచ్చండి, కానీ వాస్తుపరంగా చూసుకోండి, ఓకేనా. అంటే ఇప్పుడు చాలామంది కిందన ఇప్పుడు డూప్లెక్స్ కడుతున్నామంటే కిందన కిచెన్ వస్తుంది, పైన టాయిలెట్స్, కామన్ ఏరియా కూడా పెడుతున్నాం అనమాట. పెట్టొచ్చు, పెట్టకూడదని అయితే కాదు, కానీ వాస్తుపరంగా చూసుకోవాలి. అలానే పడమర వైపు కార్నర్ ఉన్నట్లయితే మీరు పెట్టుకోవచ్చు. లేదన్నా మాకు తూర్పు వైపు వస్తుంది, తూర్పు వైపు ఈశాన్యం కార్నర్లో ఆ సైడ్ అనమాట, అటు సైడ్ మాత్రం పెట్టకండి. ఉత్తరం ఈశాన్యం ఉంటుంది కదా, ఆ రెండింటి సైడ్లు పెట్టడం అట్లా చేయకూడదు. అది వాస్తుపరంగా చూసి ఏ కార్నర్ పెట్టొచ్చు అంటే పెట్టొచ్చు. కింద కిచెన్ ఉన్న పైన బాత్రూమ్ అయితే హ్యాపీగా పెట్టుకోవచ్చు, దానికి ప్రాబ్లం లేదు, ఓకేనా. ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. బ్రో, గోడలకి కిచెన్ మెస్ వేస్తే మంచిదా లేదా చెప్పండి, ఎందుకంటే మా మేస్త్రి మెస్ వద్దు, లోపల గోడలకి సిమెంట్ వెళ్ళదు, మెస్ ఆపుతుంది, మెస్ వేస్ట్ అంటున్నాడు, నాకు క్లియర్గా చెప్పండి. మా హౌస్ గోడల వర్క్ జరుగుతుంది బ్రో, నేను 3 మెసేజ్లు పెట్టాను, ప్రతి మెసేజ్కి రిప్లై ఇవ్వండి ప్లీజ్, వర్క్లో ఉండి నా డౌట్స్ క్లియర్ చేయండి ప్లీజ్. మీరు 3 కాదన్నా ఎన్ని కామెంట్లు పెట్టినా నేను రిప్లై ఇస్తాను, కానీ మీరు ఒక కన్స్ట్రక్షన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నప్పుడు ఒక కామెంట్ పెట్టారు కదా, దీనికి నేను రిప్లై ఇస్తాను. సో మిగిలిన వాటికి మాత్రం ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ మీకు లేకపోతే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్లో అయినా సరే మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. ఏంటని తెలుసుకొని మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది, ఈ విధంగా కాకుండా. సో ఇప్పుడు మీరు అడిగిన దానికైతే మెస్ అయితే వేయొచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఆ ఫైబర్ మెస్ పెట్టినట్లయితే మీకు క్రాక్స్ అనేవి రావు. కిచెన్ మెస్ అనేది ఫైబర్ మెస్సే పెడతాము. బీమ్స్ జాయింట్ దగ్గర, పిల్లర్ల జాయింట్ల దగ్గర పెడతామన్నమాట. అదేవిధంగా మాల్ ఎక్కువ లోడ్ ఎక్కుతుంది, గాడీలు, ఎలక్ట్రికల్ గాడీల దగ్గర, అటువంటి దగ్గర కూడా మెస్ అంటిస్తామన్నమాట. సో అది అంటిస్తే మనకి లోపలికి సున్నం వెళ్ళకపోవడానికి దానికి సంబంధం లేదండి, అది అంటించినప్పుడే క్లియర్గా అంటించేస్తాము. సో దానికి సున్నం వెళ్ళకపోవడానికి కారణం లేదు, మంచిదే, పెడితే మంచిదే, క్రాక్స్ రాకుండా ఉంటుంది, కానీ అది పెట్టే విధానంగా పెట్టాలి, ఓకేనా. సో సున్నం వెళ్ళకుండా మెస్ ఆపేద్ది అనేది అయితే కాదు, వెళ్తుంది. సో ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. ప్లాస్టింగ్ అయిన గోడలకి వాటరింగ్, పురుగుల మందు కొట్టే స్ప్రే సహాయంతో కొట్టవచ్చా? అంటే
నీళ్లు కొద్దిగా పడతాయి, బాగా గట్టి పడుతుందని చెప్పారు. కొట్టొచ్చన్నా, స్ప్రే చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు ఆ డబ్బాలోకి వాటర్ నింపుకొని మళ్ళీ గోడలకు అది స్ప్రే చేసిన కన్నా మనం క్యూరింగ్ చేసుకోవడం బెస్ట్ కదా. ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత ఏముంది, రోజులో ఒక 3-4 సార్లు క్యూరింగ్ చేయడానికి ట్రై చేయండి. మనం ఒకేసారి వంపేసకుండా మీరు ఇప్పుడు ఏదైతే స్ప్రే చేస్తున్నారో పైప్తో కూడా అదే విధంగా స్ప్రే చేయొచ్చు, హ్యాపీగా మంచిగా క్యూరింగ్ చేయొచ్చు, బాగా పడుతుంది. అలా అయితే ఇన్ని 100 బిల్డింగ్లు, ఇన్ని 1000 బిల్డింగ్లు కడుతున్నారు, ఇట్లన్నిటికి కూడా అలానే వాటరింగ్ చేస్తున్నాం కదన్న. అలా ఏం కాదు, కానీ టైం వృధా. మీరు ఆ స్ప్రే చేసినట్లయితే చేయొచ్చు, చేయకూడదని అయితే కాదు, మళ్ళీ నీళ్ళు నింపేదంతా టైం. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న, ఆర్ఎంసీతో స్లాబ్ వేస్తే కాస్ట్ తక్కువ అవుతుందా, లేక నార్మల్ స్లాబ్ వేస్తే తక్కువ అవుతుందా చెప్పన్నా. ఆర్ఎంసీతో వేసినా నార్మల్ స్లాబ్ వేసినా మనీ ఖర్చు పరంగా అయితే రెండు ఈక్వల్గానే వెళ్తాయన్న, దగ్గరగానే వస్తుంది. ఒకవేళ ఎక్కువ ఎస్ఎఫ్టీ అయితే, అంటే ఒక 2000 ఎస్ఎఫ్టీ 3000 ఎస్ఎఫ్టీ దాటింది అనుకోండి, ఆర్ఎంసీతో కాంక్రీట్ వేసినప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ తక్కువ యూనిట్లు స్లాబ్ అయితే 2-3 యూనిట్లు 4 యూనిట్లు అయితే ఆర్ఎంసీ వృధా, లేబర్తోనే బెస్ట్. 5 యూనిట్లు దాటి మనకు ఒక 300 బ్యాగ్స్ 200 బ్యాగులు పడుతుంది కాంక్రీట్ అన్నప్పుడు మాత్రం డిఫరెన్స్ వస్తుంది డెఫినెట్గా. ఆర్ఎంసీ కొంచెం తగ్గుద్ది, కానీ అక్కడ మంచి మిక్సింగ్ అంతా బాగున్నది కంపెనీ అయితే మీకు బెస్ట్ అనమాట. ఆర్ఎంసీలో చాలా కంపెనీస్ ఉన్నాయి, వాటిలో ఏ కంపెనీ మనకి క్యూబ్ టెస్ట్ చేస్తుంది, క్వాలిటీగా వర్క్ అంటే మెటీరియల్ వస్తుందని చూసుకొని చేయించండి. కానీ డెఫినెట్గా ఎక్కువ ఎస్ఎఫ్టీ మీద అయితే మాత్రం కాస్ట్ అయితే నోటీస్ చేయొచ్చు, రెండింటి మీద తగ్గుతుంది. ఆర్ఎంసీ దగ్గర కొంచెం శ్రమ కూడా తగ్గుద్ది అనమాట. ఓకేనా, మనీ తగ్గుతుంది, శ్రమ కూడా తగ్గుద్ది. ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న, పిల్లర్ లేకుండా బీమ్ రన్ చేయొచ్చా. పిల్లర్లు లేకుండా బీమ్ రన్ చేయొచ్చు అంటే చేయొచ్చు అన్న. స్ట్రక్చర్ రూల్ పరంగా అయితే చెయ్యరు, ఇంజనీర్స్ పరంగా అయితే వద్దంటారు. కానీ మనం కిందన ఫౌండేషన్ వేసి దానికి పిల్త్ బీమ్ రన్ చేసి గోడలు కట్టుకొని బీమ్స్ అనేవి రన్ చేయొచ్చు. అవి ఎటువంటి దగ్గర చేస్తామంటే, కొన్ని దగ్గర పిల్లర్స్ వేయకుండా పునాదుల మీద ఇల్లులు కడతాం కదా, వాటి దగ్గర కిందన మనం పిల్త్ బీమ్ వేసి పైన కూడా బీమ్స్ అనేవి రన్ చేస్తాము. ఆ బీమ్స్ కూడా పైన రూమ్ ఏదైనా స్ట్రక్చర్ చేంజ్ చేస్తాం అన్నట్లయితే సెంటర్ బీమ్స్ గట్ట ఇస్తాము. కానీ వాళ్ళ మీద వెయిట్ ఎక్కువ పడుతుంది కాబట్టి పునాదుల దగ్గర బీమ్స్ గట్ట కంటిన్యూ చేసుకొని చేయాలి. మేమైతే కొన్ని బిల్డింగ్లకి చేస్తున్నాం. ఓకేనా, పునాదులు కట్టిన ఇంట్లకి పైన బీమ్లు అయితే వేస్తున్నాం, వేయొచ్చు, మంచిదే, అది రాంగ్ అయితే కాదు, పర్లేదు. కానీ కిందన కూడా మనం పిల్త్ బీమ్ కంటిన్యూ చేసి అదే రకంగా పైన కూడా చేయించాలి. ఓకేనా, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాము. అన్న, వాల్ ప్లాస్టరింగ్కి ఏ సిమెంట్ బెస్ట్, టాప్ 3 చెప్పండి. వాల్ ప్లాస్టింగ్కి ఏ సిమెంట్ బెస్ట్ అంటే, వాల్ ప్లాస్టింగ్కి నాకు తెలిసి క్యూరింగ్, మాల్ మిక్సింగ్, ప్లాస్టింగ్ చేసే విధానం కరెక్ట్గా ఉండాలన్న. సిమెంట్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి దొరికితే ఏవైనా బెస్ట్ అని. నేను యూస్ చేసిన వాటిలో ఏది బెస్ట్ అంటే అల్ట్రాటెక్, నాగార్జున అన్న. నేను యూస్ చేసినవి అయితే అల్ట్రాటెక్ యూస్ చేస్తున్నా, నాగార్జున యూస్ చేస్తున్నా, రెండు బాగానే ఉంటాయి. సో ఇంకా మీ దగ్గర ఏ సిమెంట్ ఫేమస్ చూసుకొని చేయండి. ఓకేనా, మాల్ మిక్సింగ్, క్యూరింగ్ మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా, సిమెంట్ ఏదైనా సరే. ఇంక మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. అన్న, బేస్మెంట్లో పునాది రాళ్ళు బయట రాయి లేకుండా ఇంటి నిర్మాణం చేస్తున్నారు, పిల్త్ బీమ్ మీద లోడ్ ఆగుద్దా అంటే అన్న, గ్రౌండ్లో మనం పిల్త్ బీమ్ వేసి బేస్మెంట్ వర్క్ చేసామనుకోండి, అంటే సెట్ బ్యాక్ కాకుండా ఓన్లీ కన్స్ట్రక్షన్ ఏదైతే డ్రాయింగ్ ఉందో దానికి మనం కింద పిల్త్ బీమ్ రన్ చేసి బ్రిక్ వర్క్ చేస్తే ఆగుతుందన్న. కానీ కొన్ని దగ్గరలో చేసే వర్క్ ఏంటంటే, పునాది అంటే పిల్త్ బీమ్ పక్కన పెట్టేస్తే అవుట్ సైడ్ పునాది కట్టాలి కదా, ఆ పునాది అనేది గుంతలు ఏమీ తీయకుండా కిందన ఓన్లీ బీమ్లా రన్ చేసేసి కిందన ఓన్లీ కాంక్రీట్ వేసేసి దాని మీద సిమెంట్ బ్రిక్తో లేదంటే రాయితో గోడ కట్టేస్తున్నారు. కానీ ఇదైతే రిస్క్ అన్న. ఎందుకు రిస్క్ అంటే, మట్టి ఎప్పుడైనా సరే సింక్ అవుద్ది, వర్షాకాలం గట్ట. అలాంటి దగ్గర కొంచెం ఎక్కువ సింక్ అయింది అనుకోండి, ఆ పునాది కాంపౌండ్ అంతా పగిలిపోద్ది. స్ట్రక్చర్ పరంగా ఏం డిస్టర్బ్ అవ్వదు, ఎందుకంటే పిల్త్ బీమ్ పిల్లర్స్ అన్నీ కలిపి మనం రన్ చేస్తాం కాబట్టి. కానీ ఇది ఏదైతే సపరేట్గా కాంక్రీట్ వేసి పునాది కిందకి గొయ్యలు తీయకుండా పునాది కట్టుకుంటా చేస్తున్నారో దానివల్ల అయితే మాత్రం రిస్క్ ఉంది. అర్థమైందా? సో మనం గ్రౌండ్లో పిల్త్ బీమ్ రన్ చేసినా సరే పిల్లర్కి అటాచ్డ్ చేస్తే పర్లేదు, కానీ సపరేట్గా బయట మనం ఓన్లీ కాంక్రీట్ బెల్ట్ వేసేసి అయితే చేయకూడదు. అదైతే మాత్రం రిస్కే. మనం కొంచెం గొయ్యలు తీసి పునాదులు బాగా సింక్ చేసిన తర్వాత చేస్తే మంచిది. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ కామెంట్ అయితే చూద్దాం. అన్న, ఇండివిజువల్ హౌస్కి ఏ స్లాబ్ బెటర్, ఓపెన్ ఆర్ క్లోజ్డ్? ఇండివిజువల్ హౌస్కి అయితే ఓపెన్ స్లాబ్ వద్దన్న, నీట్గా బ్రిక్ వర్క్ అంతా చేసుకొని స్లాబ్ వేసుకోవడమే మంచిది. క్రాక్లు గట్ట రావు, కొంచెం బెటర్ అనమాట, వర్క్ కూడా నీట్గా ఉంటుంది. ఓకేనా, గ్రూప్ హౌస్ అపార్ట్మెంట్లో లేదంటే మనం 2-3 స్టేర్లు కడదామంటే ఓపెన్ స్లాబ్, కానీ ఇండివిజువల్ హౌస్ మనం ఓన్లీ గ్రౌండ్లో కడుతున్నాం అన్నప్పుడు మాత్రం డెఫినెట్గా
నీట్గా బ్రిక్ వర్క్ చేసి స్లాబ్ వేయించుకోండి. ఓకేనా? సో ఈ వారం కామెంట్లు అయితే ఇవన్నీ, కొన్ని మంచి కామెంట్లు వచ్చాయి, వాటికి ఫుల్ వీడియోస్ అయితే వస్తాయి. కిందటి వారం కొంచెం బిజీగా ఉండి మధ్యలో ఏ వీడియోస్ రిలీజ్ చేయలేదు, కానీ ఈ వారం మాత్రం చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ముఖ్యంగా నెక్స్ట్ వీడియో అయితే చాలా మంచి వీడియో వస్తుంది. నెక్స్ట్ వీడియో అదొక స్పెషల్ వీడియో, అది డెఫినెట్గా చూడండి, మీకు అందరికీ బాగా నచ్చుద్ది. మనకి అంటే ఇప్పటివరకు చెయ్యని కంటెంట్ అది. ఓకేనా? సో ఆ వీడియో అయితే చూడండి. అలానే ఈ వారం ఈ కామెంట్లో మీకు ఏ కామెంట్ నచ్చిందో చెప్పండి. వీడియో ఇంకొంచెం క్లారిటీగా నీట్గా చేద్దాం అనుకున్నాను, కానీ టైం అయిపోతుంది, డిలే అయిపోయింది అనమాట, లేట్ నైట్ అయిపోతుంది. అందుకే ఫాస్ట్గా చెప్పేశాను, కొంచెం కన్ఫ్యూజన్గా. నెక్స్ట్ వీక్ నుంచి మాత్రం ఇంకొంచెం బాగా నీట్గా అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియోస్ వల్ల ఎవ్రీ వీక్ వల్ల కొంచెం టెన్షన్ అయితే ఉందండి, ఎందుకంటే ఎక్కడికి బయటకు వెళ్ళలేకపోతున్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే సండే అయితే పక్కా వీడియో రిలీజ్ చేయాలి, మన మీద నమ్మకంతో ఉన్నారని ఎంతో కష్టపడి చేస్తున్న వీడియో. మీరు అందరూ అర్థం చేసుకుని వీడియోకి అయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. జై హింద్.